పాటాపాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ ముచ్చల నక్సలైటు వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు ఫెయిల్ అనేది లేకుండా సైన్సు చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను, చైతన్యవంతులుగా మారుస్తాను. పంతొమ్మిది 1945 జూలై 16 ఉదయం 5 గంటల 30 నిమిషాలకు అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలోని ఒక ఎడారిలో ఒక బాంబు పేలింది. ఈ బాంబు మామూలు బాంబు కాదు, ఇదే భూమి మీద పేలిన మొట్టమొదటి అణు బాంబు. నిజానికి ఇది ఒక న్యూక్లియర్ టెస్ట్. ఈ టెస్ట్ పేరు ట్రినిటీ. ఈ ప్రాజెక్టు లీడు చేసిన వ్యక్తి జే రాబర్ట్ ఓపెన్హైమర్. ఈ పేలుడు యొక్క తీవ్రతను చూసి ఓపెన్హైమర్ కూడా షాక్కు గురయ్యాడు. ఎందుకంటే ఈ పేలుడు యొక్క తీవ్రత 0.3 కిలో TNT ఉండొచ్చని. ఓపెన్హైమర్ అంచనా వేశాడు ఈ పేలుడు యొక్క తీవ్రత 15 నుండి 20 కిలో TNT ఉంది. అంటే ఓపెన్హైమర్ ఊహించిన దానికంటే 50 రెట్లు ఎక్కువ పేలుడు వల్ల ఏర్పడిన షాక్ వేవ్స్ 160 కిలోమీటర్ల దూరానికి వ్యాపించాయి. ఆకాశంలో ఒక భయానకర దృశ్యం ఏర్పడింది. మానవ చరిత్రలో మనిషి కనిపెట్టిన అత్యంత ప్రమాదకరమైన దృశ్యం ఏర్పడింది. మానవ చరిత్రలో మనిషి కనిపెట్టిన అత్యంత ప్రమాదకరమైన వస్తువుగా ఈ అణుబాంబు నిలిచిపోయింది. అణుశక్తి ఎంత భయంకరమైనదని ఆ రోజే ప్రపంచానికి అర్థమైంది. పాటపాటికే మీ ఓటు, మచ్చల్ల నక్సలైటు వెంకటరెడ్డికే మీ ఓటు, మందు బందుకే మీ ఓటు, నెలకు 30,000 జీతానికే మీ ఓటు. ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 ఇచ్చి వ్యాపారం పెట్టుచుటకు మీ ఓటు.